ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ మామిడి పండ్ల బుట్టను తాకండి. ఇక మీ మనసులో ఉన్న కోరిక ఎప్పుడు తీరుస్తారో స్వయంగా ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం. మీ మనసులో అందరూ కూడా గట్టిగా ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకొని ఈ మామిడి పళ్ళ బుట్టను తాకినట్లయితే మీ కోరిక ఎప్పుడు తీరుతుందో, మీ జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా ఆ పరమశివుని మాటల్లోనే విందామండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది. ఒక జాబ్ కానివ్వచ్చు, లేదంటే సంతానం కానీ, లేదంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, లేదంటే నాకంటూ కొంత ధనాన్ని నేను సేవ్ చేసి పెట్టుకోవాలి, లేదా నా ఆరోగ్యం ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇలా మీకు తగ్గట్లుగా ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదా! అలా మీ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ మామిడి పండ్ల బుట్టను తాకండి. మీ కోరిక ఎప్పుడు తీరుతుందో, ఆ పరమశివుని ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందో అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ మామిడి పండ్ల బుట్టను తాకిన వాళ్ళకి ఆ పరమశివుడు ఏం చెప్పబోతున్నారు అంటే, మీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది. ఇక ఆ మార్పు పూర్తిగా మీ జీవితాన్నే మారుస్తుంది. మామిడి పండ్లు ఎంత రుచిగా, మధురంగా ఉంటాయో, అంతే సంతోషంగా, అద్భుతంగా మీ జీవితం కూడా మధురంగా ఉండబోతుంది. అలానే మీ జీవితంలో ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా సరే, అన్నీ కూడా ఆ పరమశివునిపై భారం వేసి మీరు హాయిగా ఉంటారు. ఈ మామిడి పండ్ల బుట్ట తాకిన వాళ్ళు అతి త్వరలోనే 2 శుభవార్తలనైతే వినబోతున్నారు. అతి కొద్ది రోజులలోనే మీ జీవితం మారబోతుంది. ఇప్పటి వరకు మీరు ఆ శివుణ్ణి నమ్మి ఆయన పైనే పూర్తి భారం వేసి ఏం జరిగినా సరే, శివానుగ్రహమే ఏం జరిగినా సరే, ఆ శివలీలే అని చెప్పి ఎవరైతే ఆయన మీదే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారో, ఇక ఆ నమ్మకాన్ని పెట్టుకున్న రోజులన్నిటికీ కూడా ఆ పరమశివుడు లెక్క కట్టి వడ్డీతో సహా మీకు అందించబోతున్నారు. ఎందుకంటే ఇక మీకైన రోజులన్నీ వచ్చేశాయి. ఏంటి ఇది నిజమేనా, కల? మానకైన రోజులు వచ్చేశాయి అని అనుకుంటున్నారా? ఇది అక్షర సత్యం. ఏ పనైతే మీరు జరగడం లేదు అని అనుకుంటూ ఉన్నారో, ఏ పని చేస్తే మీకు విజయం వస్తుందా రాదా అన్న అపోహలో మీరు ఉంటున్నారో, ఇక అవన్నీ కూడా ఆ పరమశివుడు పక్క నుండి, దగ్గరుండి మరి అన్నీ జరిపించబోతున్నారు. అవును, మీ భవిష్యత్తులో ఇక చాలా మంచి రోజులనేటివి రాసిపెట్టి ఉంచేశాయి. అతి త్వరలోనే మీకైన రోజులన్నీ కూడా వచ్చేశాయి. ఇక మీరు దేనికి కూడా ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు ఉండేదే కదా! నిజంగా జీవితం మారుతుందా? మారినప్పుడు చూద్దాంలే అని లైట్‌గా తీసుకుంటున్నారా? లేదు. ఆ పరమశివుని ఆశీర్వాదం కలిగి మీరు ఇది చూసి వినగలుగుతున్నారు అంటే, ఇది ఖచ్చితంగా ఇక మీకైన సందేశమే. మీకైన రోజులు వచ్చేశాయని. మీరుకున్న మీరు కోరిన కోరికలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలి అంటే కొత్త సంవత్సరంలో కొత్తగా మీ జీవితం ఉండబోతుంది. అవును, మీ స మీ శివుడు మీకు శివాజ్ఞ చేస్తున్నారు. ఆ మాటలు అస్సలు పొల్లుపోవు. ఇప్పుడు మీరు సమస్యలతో ఉన్న కాలమంతా కూడా మారిపోతుంది. గెలుపు మీకు తానుగా వచ్చి మీ ముందు తాండవం చేస్తుంది. మీ ఆశలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త కొత్త విజయాలను, కొత్త కొత్త అవకాశాలను, అలానే కొత్త మార్పులను అన్నిటినీ కూడా మీ ముందు ఉంచుతుంది. గెలుపుని మీ చేతిలో పెడుతుంది. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే, మీరు అందరితో న్యాయంగా ఉంటున్నారు. అందరితో చాలా ధర్మంగా ఉంటున్నారు. ఇతరులకి సాయం చేస్తున్నారు. అందుకే ఆ పరమశివుని ఆశీర్వాదం, అనుగ్రహం మీకు కలిగింది. మీరు ఇంతలా నమ్మకంతో అందరికీ మంచి చేస్తూ, అందరితో స్నేహ భావాలతో మంచిగా ఉంటున్నారు కాబట్టి, ఆ శివానుగ్రహం మొత్తం కూడా మీకు అందించేశారు. కాబట్టి నమ్మకంతో ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమశివుని ఆశీర్వాదం కలుగుతుంది. ఇక మీకు విజయ మార్గం ఏర్పడుతుంది. భయపడకండి. ఇకపై మీరు ఏది చేసినా సరే అన్నీ అందులో విజయాలే వస్తాయి. ఒక్కటి కూడా మీకు అపజయం అంటూ ఏది ఉండదు. కాస్త ఈ కొన్ని రోజులు మీకు కష్టంగా ఉన్నా సరే అతి కొద్ది రోజుల్లోనే జీవితం మారిపోబోతుంది. ఇంకెంత చెప్పండి, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఇక మీ జీవితంలో కొత్త పనులు, కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త విజయాలు, కొత్తగా లాభాలు అన్నీ రాబోతున్నాయి. చెప్పాలంటే కొత్త సంవత్సరం అంతా మీకు
చాలా కొత్తగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు ఊహించినంత మంచిగా చాలా మీకు తృప్తిగా సంతోషంగా ఈ జీవితం మీకు ఆ పరమశివుడు అందిస్తున్నాడు. ఇక మీరు నిశ్చింతగా ధైర్యంగా ఉండండి చాలు. అన్నీ ఆ పరమశివుడే ఆలోచిస్తాడు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇక ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇకపై ఏమాత్రం కూడా దిగులు పడకండి. మీకు తోడుగా ఆయన ఎప్పుడూ ఉంటారు. కాబట్టి సంతోషంగా ఉండండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఈ రోజున ఈ సందేశాన్ని చూడగలిగారు, వినగలిగారు. ఆ పరమశివుని మాటలు ఏంటో, మీ కోరికలు ఎప్పుడు తీరుతాయో, అలానే మీ జీవితం ఎప్పుడు మారుతుందో అన్నీ కూడా తెలుసుకున్నారు. ఇదంతా కేవలం శివాజ్ఞ అని నమ్మండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కలిగే తీరుతుందన్నమాట. ఏ మాత్రం కూడా అపనమ్మకం పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. అంతా ఆ పరమశివుడే చూసుకుంటారు. సో విన్నారు కదండి, ఆ పరమశివుణ్ణి నమ్మిన వారికి ఆయన ఎలాంటి సందేశాన్ని అందించారో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే కామెంట్లో ఓం నమ శివాయ అని చెప్పి కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.